హాయ్ అండి, దిస్ ఈజ్ అర్చన. ఈరోజు టాపిక్ వచ్చేసి హోమ్ లోన్స్. దాని గురించి మనతో మాట్లాడడానికి ఇక్కడ శైలజ గారు ఉన్నారు. మేడం, అసలు హోమ్ లోన్స్ అంటే ఏంటి? హాయ్ అర్చన గారు. హోమ్ లోన్స్ అంటే ప్రతి ఒక్కరికి చాలా వరకు వాళ్ళకి తెలిసే ఉంటుంది. కాకపోతే చాలామంది అన్నాలెడ్జ్ పీపుల్స్ ఉంటారు. హోమ్ లోన్స్ ఎందుకు తీసుకోవాలి, హోమ్ లోన్స్ అంటే ఏంటి అనేది చాలామందికి డౌట్గా ఉంటుంది. హోమ్ లోన్స్ అంటే పెద్దగా ఏమీ లేదండి. అది ఓల్డ్ ఆర్ న్యూ ఎనీ ప్రాపర్టీ పర్చేస్ చేసి అందులో స్టే చేయటం. పాత ఇల్లే కావచ్చు, లేకపోతే కొత్తగా కట్టిన బిల్డింగే కావచ్చు, ఓకే అది కొనుక్కొని దాంట్లో స్టే చేయటాన్ని హోమ్ లోన్స్ అని అంటారు. ఓకే మేడం. హోమ్ లోన్స్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. చాలామంది ఏంటంటే హోమ్ లోన్స్ అంటే జస్ట్ ఇల్లు ఒకటి కొనుక్కోవటం, ఆ ఇల్లు కొంటేనే అది హోమ్ లోన్ అనుకుంటారు. కాకపోతే దాంట్లో చాలా ఉన్నాయి. హోమ్ లోన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇల్లు లేదు, జస్ట్ నార్మల్గా ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ ద్వారా కూడా ఒక బ్యాంకర్ని కానీ, లేకపోతే ఏదైనా ఇప్పుడు ఫర్ సపోజ్ మన డీజీ లోన్స్ అట్లా ఉన్నాయి. వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు సజెషన్స్ ఇస్తారు. మేడం మీకు ఇట్లా ప్లేస్ ఉంది, సో ఈ ప్లేస్లో బ్యాంకర్కి మీరు ఇట్లా కన్సల్ట్ అవుతే మీరు ఇల్లు కట్టుకోవటానికి ఇట్లా స్లాబ్స్ వైజ్గా ఉంటాయి, మీరు ఇల్లు కట్టుకోవచ్చు, మీకు ఇంత అమౌంట్ అనేది వస్తుంది, మార్కెట్ వాల్యూ ఇట్లా ఉంటుంది అని మనకి కొంచెం నాలెడ్జ్ అనేది ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఆ విధంగా కూడా హోమ్ లోన్స్ అని కూడా అనుకోవచ్చు మనం. ఓకే మేడం. అసలు హోమ్ లోన్ ఎలాంటి టైప్ ఆఫ్ కస్టమర్కి ఇస్తారు? అంటే హోమ్ లోన్స్ ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు, కానీ మేడం పర్టికులర్గా ఏంటంటే 3 కేటగిరీస్ ఉంటాయి. శాలరీడు, సెల్ఫ్ ఎంప్లాయిడ్లో కూడా ప్రొఫెషనల్స్ ఉంటారు. ఓకే. ప్రొఫెషనల్స్ అంటే చాలామంది వరకు నార్మల్గా ఒక కేటగిరీ ఒక లెవెల్లో ఉన్నోళ్ళు అనుకుంటారు, కానీ ప్రొఫెషనల్స్ అంటే డాక్టర్స్, చార్టర్డ్ అకౌంటర్స్, అలాగే లాయర్స్ ఉంటారు. సివిల్ లాయర్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. క్రిమినల్ లాయర్స్ కంటే సివిల్ లాయర్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాంటి వాళ్ళని సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్ అంటారు. సో ఎన్ఆర్ఐస్కి కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. ఇన్ కేస్ ఎన్ఆర్ఐస్ అంటే వాళ్ళు యూఎస్ఏ కానీ, యూకే కానీ, యూరోప్ ఎనీ కంట్రీ ఉన్నా సరే మనల్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ పర్చేస్లో మనం ఇస్తాము. ఓకే. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మేడం? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళ కస్టమరు ప్రొఫైల్ని బట్టి ఉంటుంది మేడం. అదేవిధంగా వాళ్ళ సివిల్ స్కోరుని బట్టి, ఓకే. వాళ్ళ అంటే సివిల్ స్కోర్ తక్కువ ఉంటే ఇవ్వరు. సివిల్ స్కోర్ తక్కువ ఉంటుంది అంటే మాత్రం అట్లీస్ట్ వాళ్ళు తీసుకున్న లోన్స్ని ఎట్ ఎ టైము పే చేస్తూ ఉంటే వాళ్ళ సివిల్ స్కోర్ అనేది పెరిగిద్ది. ఇన్ కేస్ వాళ్ళు తెలియకోకుండా చెక్ బౌన్స్ అయినా, పాత లోన్స్ ఏమన్నా ఉన్నా, లేకపోతే కార్ లోన్స్ కట్టి కొంతమందికి తెలియదు. ఓకే. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈఎంఐస్ కట్టాలి, మా పేరెంట్స్ ఇట్లా కట్టట్లేదు మేము కట్టాలి అనే విషయం కూడా తెలుసుకోకుండా వదిలేస్తారు. ఇన్ కేస్ వాళ్ళు ఏంటంటే కొన్ని ఇయర్స్ తర్వాత లోన్ కావాలని ఏదో ఒక బ్యాంక్ని అప్రోచ్ అయినప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళు లాగిన్ చేసినప్పుడు అప్పుడు తెలిసిద్ది వాళ్ళ సివిల్ స్కోర్ ఎలా ఉంది ఏంటి అనేది. సో సివిల్ స్కోర్ని పట్టిన కూడా లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ ప్రాపర్టీ వాల్యూషన్ బట్టి కూడా లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ అమౌంట్ని బట్టే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కూడా ఉంటుంది. ఓకే మేడం. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి మేడం శాలరీడ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్కి? రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే ఆల్మోస్ట్ శాలరీడ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఒకేలాగా ఉంటాయి. కాకపోతే కామన్గా ఏముంటాయి, కేవైసీ అంటే అందరికి తెలుసు. ఆధారు, పాను, ఓటరు, ఎనీ ప్రూఫ్, ఐడి ప్రూఫ్ యాక్సెప్ట్ చేస్తారు. బట్ శాలరీడ్ వచ్చేసరికి పే స్లిప్స్ ఉంటాయి. ఓకే. ఒక కస్టమరు శాలరీడ్, సో ఆయనకి ప్రతి నెల అమౌంట్ ఎంత పడుతుంది కంపెనీ నుంచి, గ్రాస్ ఎంత, నెట్ ఎంత అని చూడటానికి పే స్లిప్స్ తీసుకుంటాము. సో అదే విధంగా బ్యాంక్ స్టేట్మెంట్ 6 months తీసుకుంటాము. ఓకే. అట్లనే వాళ్ళకి శాలరీడ్ పర్సన్స్కి 2 years Form 16 అనేది ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు కంపెనీలో, వాళ్ళ రోల్ ఏంటి, వాళ్ళ శాలరీ ఎంత అనేది వాళ్ళకి సో ప్రతి ఒక్కటి Form 16 అనేది ఉంటుంది. సో ఏ లోన్కైనా సరే Form 16 అనేది మ్యాండేటరీ. సెల్ఫ్ ఎంప్లాయిడ్కి వచ్చేసరికి సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ యాజ్ యూజువల్లీ కేవైసీ సేమ్, కాకపోతే ఐటీఆర్స్ అనేది మెయింటైన్ చేయాలి. చాలామంది ఏంటంటే ఐటీఆర్స్ మెయింటైన్ చేయటం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ మేము కట్టాల్సి వచ్చిద్దని కొంతమంది అట్లా ఆగిపోతున్నారు. కానీ వాళ్ళు ఐటీఆర్స్ కడితే వాళ్ళు చాలా బెనిఫిట్ ఉంటుంది.
తెలీదు ఆ విషయం. ఐటీఆర్స్ కడితే మేము ఇట్లా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అని కొంతమంది అమౌంట్ని దాచిపెడతారు, కానీ దానివల్ల వాళ్ళకి చాలా లాస్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇన్ కేస్ వాళ్ళు లోన్కి అప్రోచ్ అయితే ఐటీఆర్స్ తక్కువ మెయింటైన్ చేస్తే వాళ్ళకి లోను తక్కువ వస్తుంది. సో ప్రతి ఒక్కరూ ఐటీఆర్స్ మెయింటైన్ చేయాలి. అది కూడా 3 years, లేటెస్ట్ 3 years ఐటీఆర్స్ ఉండాలి. 2 years ఉంటే చేయరా మేడం? అంటే కొన్ని బ్యాంక్స్ యాక్సెప్ట్ చేస్తాయి, లేటెస్ట్ ఐటీఆర్ అయినా యాక్సెప్ట్ చేస్తాయి, కానీ ఏంటంటే 3 years ఐటీఆర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అన్ని లోన్ బ్యాంక్స్ అమౌంట్ ఇవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. వాళ్ళు అనుకున్న లోన్ అమౌంట్ కూడా కవర్ అవ్వచ్చు. హోమ్ లోన్లో డిస్బర్స్మెంట్కి ఎన్ని డేస్ పడుతుంది మేడం? డిస్బర్స్మెంట్కి వచ్చేసరికి లాగిన్ అయిన దగ్గర నుంచి కస్టమర్ సపోర్ట్ చేయాలి. కస్టమర్ సపోర్టు, ఓకే. అలానే మనకు ఏ డాక్యుమెంటేషన్స్ పెండింగ్ లేకుండా కరెక్ట్గా ఉంటే తొందరగానే అయిపోయిద్ది. కాకపోతే అది ఎట్లా ఉంటుందంటే 3 స్లాబ్స్ వైజ్గా ఉంటుంది. ఓకే. స్లాబ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 CRకి లోన్ అమౌంట్ అనేది వాళ్ళు రిక్వైర్ చేస్తే వాళ్ళ స్లాబ్స్ని బట్టి వెంటనే డిస్బర్స్మెంట్ అనేది జరిగిద్ది. వితిన్ 15 to 18 daysలో కంప్లీట్ అయిపోయింది. ఓకే మేడం. డాక్యుమెంట్స్ ఎలా కలెక్ట్ చేసుకుంటారు మేడం మీరు? డాక్యుమెంటేషన్ కలెక్షన్ అంటే కొన్ని బ్యాంక్స్ 50% బ్యాంక్స్ అయితే డిజిటల్గా తీసుకుంటారు, ఓకే. 50% బ్యాంకర్స్ ఫిజికల్గా తీసుకుంటారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.